యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. మహాగరుడవును మహోన్నతుడునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మీరు ఇచ్చిన ఈ సందేశాన్ని ప్రభువు ప్రకటిస్తూ ఉంటుండగా వినేటటువంటి ప్రజలు ప్రభువ ఒక్కరైనా మారు మనసు పొందుటకు సహాయం చేయండి. దేవా, వాక్యం మీది, నేను నీ వాడును, నీ దాసుడును. మీరు నా చేత మాట్లాడించుతున్నందుకు వందనాలు. వినేటువంటి వారి హృదయాలు తెరిచి ఆలోచించడానికి కృప చూపండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరలా ఒకసారి మనం టీవీ ముఖాన కలిసేదానికి ప్రభు మనకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రియులారా, దేవుడు నన్ను ప్రేరేపించి ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. శ్రద్ధతో ఆలకించి నిత్య జీవము కలిగినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి ఎందరూ ఈ వర్తమానాన్ని శ్రద్ధతో వింటున్నారో వారందరూ మారు మనసు పొందటానికి ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఈ వర్తమానాలు యెహోవా ఈరే ప్రార్థనా మందిరం, సింగరాయకొండ, 9705337645 అనే చిరునామా నుండి ఈ వర్తమానాలు వెలువడుతూ ఉన్నాయి. ఆగస్టు 14వ తేదీకి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరములో ఈ టీవీ పరిచర్య ప్రవేశించింది. ఈ 10 ఏండ్లుగా వాక్యం విని మారు మనసు పొందినటువంటి సహోదరులందరినీ ప్రభు ఆయన తిరిగి వచ్చే పర్యంతము జ్ఞాపకం ఉంచుకొని ఆశీర్వదించునుగాక. ప్రస్తుతం ప్రసంగ అంశం ఏంటి అని అంటే, నరహత్య చేయకూడదు. ఈ విషయాన్ని నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనం తెలియజేస్తుంది. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 17వ వచనం కూడా ఆ మాటే చెప్తుంది. అదియును గాక మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం కూడా ఈ 3 వచనాలు 1, 2, 3 సార్లు అదే మాట, నరహత్య చేయకూడదు అని మరలా చెప్పిందే చెప్తూ ఎందుకు ఎన్నిసార్లు చెప్పవలసింది వచ్చింది అని అంటే, భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం.
సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు ఆది అంతము అయ్యుండి భూత భవిష్యత్తు వర్తమానాలు కాలాన్ని అన్నింటినీ ఆయన ఎరిగినవాడు కనుక ప్రస్తుతం మన కాలంలో జరుగుతున్నటువంటి విషయాలను కూడా వేల సంవత్సరాల ముందే, శతాబ్దాలకు ముందే ఆయన తన సజీవ వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో 3 సార్లు ఈ మాటే వ్రాయించాడు. ఎందుకని అంటే ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నరుని రక్తము చిందించు అనే రక్తము నరుని వలననే చిందింపబడును. ప్రియులారా, ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. నరహత్య చేయకూడదు అని 3 మార్లు చెప్పిన తరువాత నరహత్య ఎందుకు చేయకూడదు అని అంటే దానికి జవాబు ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం సమాధానం ఇస్తుంది. నరుని రక్తము చిందించు అనే రక్తము నరుని వలననే చిందింపబడను. నువ్వెవరివైనా కావచ్చును. నీవు ఒక మనిషిని చంపినట్లయితే, పురుషుని చంపినా స్త్రీని చంపినా ఎవరిని చంపినా సరే ఆ చంపినవాడు మరొకని చేత చంపబడతాడు అనేటటువంటి విషయము ఇక్కడ ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనములో ఉన్నది. ఇది మారనటువంటి సత్యము కనుక ఈ దినము ప్రపంచవ్యాప్తముగా మనం చూస్తూ ఉన్నట్లయితే భయంకరమైనటువంటి నరహత్య, నరుని రక్తము చిందించడం అంటే ఏమాత్రము జంకు కొంకులు లేనటువంటిదిగా కనబడుతూ ఉన్నది. కారణం ఏంటి అని అంటే, అయ్యో నేను ఒక వ్యక్తిని చంపినట్టయితే నేను కూడా మరొక వ్యక్తి వలన చంపబడతాను అనేటటువంటి విషయం అనేకులకు తెలియటం లేదు. దీనికి అదే ప్రధాన కారణం. మానవుడు జీవించాలంటే కొన్ని రకములైనటువంటి పనులు లేక వృత్తులు చేయవలసి ఉంటుంది జీవనోపాధి కొరకు. అది వ్యవసాయం చేయటమో, వ్యాపారం చేయడమో, ఏదైనా ఉద్యోగాలు చేయడమో ఉంటాయి. కానీ వ్యవసాయము చేయకుండా, వ్యాపారము చేయకుండా, ఏ ఉద్యోగము చేయకుండా, ఏ కూలి పనికి వెళ్ళకుండా ఒక వ్యక్తిని చంపి ఆ చంపటానికి గాను కొంత డబ్బు ఎవడైతే చంపటానికి ప్రేరేపణ చేశాడో వాని వద్ద కొంత డబ్బు తీసుకొని మనుషులను చంపేటటువంటి వారు ఈ దినాలలో ఉన్నారు. అదే వారికి వృత్తిగా మారింది. ఈ విషయము అనేకులకు అర్థము కాక ఏదో మనిషిని చంపితే ఎక్కువ డబ్బులు వస్తాయి, నేను నా పిల్లలు కొంతకాలం సుఖంగా జీవనం చేయవచ్చు అని ఆశించి
ఒక నరుడు మరొక నరుని చంపడానికి తెగిస్తున్నాడు ఈ దినాలలో. కారణం ఏంటి అని అంటే దాని వలన రాబోయేటటువంటి భయంకరమైనటువంటి శాపం ఏంటో మనకి తెలియనందువల్లనే ఇలాగ జరుగుతున్నదని దేవుడు ముందుగానే అలాగ చేయకూడదు అని ముమ్మాటు ఆయనే చెప్పాడు. కారణం ఏంటి అని అంటే ఎవడైతే ఒక మనిషిని హత్య చేస్తాడో లేక చంపేస్తాడో ఆ చంపినటువంటి ఎవని రక్తము ఎవడు చిందిస్తాడో, ఒక మనిషి యొక్క రక్తము ఎవడు చిందిస్తాడో వాని రక్తము కూడా మరొకని వలన చిందింపబడుతున్నది అనేటటువంటిది వాక్య సత్యము. ఈ సత్యమును గ్రహించినటువంటి వారు ఇలాంటి కార్యాలు చేయడానికి ముందుకు రారు. తెలియకనే ఏదో కొద్ది క్షణాలలో కొన్ని లక్షలు మన చేతికి వస్తాయి, కొంతకాలం నేను నా కుటుంబము ఏ పని చేయకుండా ఆ డబ్బుతోనే జీవించవచ్చు అనేటటువంటి ఆశ కలిగినటువంటి వారై ఇలాంటి క్రియలు ఈ దినాల్లో చేస్తూ ఉన్నారు. ఇది ఎంత శాపగ్రస్తమైనటువంటి విషయమో, ఎంత భయంకరమైనటువంటి విషయమో మనం గమనించవలసి ఉన్నది. ప్రియులారా, సంఖ్యాకాండము 35వ అధ్యాయము 33వ వచనం అంటుంది, మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. ఇదేంటి, దేశాన్ని అంతటిని అపవిత్రం చేసేటటువంటి కార్యము ఏది అని అంటే నరహత్య. కాబట్టి మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందించిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును, కానీ మరి దేని వలనను కలుగదు. చూడండి, దేశములో చిందించిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును, కానీ మరి దేని వలనను కలుగదు. ఈ మాట సృష్టికర్త భూమి ఆకాశములను సృజించినటువంటి రక్షకుడు, ఇదిగో భూమిని అందున్న సమస్తాన్ని, ఆకాశమును ఆకాశ విశాలాన్ని అంతటినీ సృజించిన వాడు నేనే అని చెప్తున్నటువంటి ఆ సృష్టికర్త ఆయన అంటున్నాడు, మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందించిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును, కానీ మరి దేని వలనను కలుగదు. మన పాపములు పోవాలి అని అంటే మనం సాధారణంగా కొన్ని పశువులను, పక్షులను, ఏ పాపం ఎరుగినటువంటి ఆ జంతువులను లేక పక్షులను మనము చంపి వాటి రక్తాన్ని ఆ దేవుని మందిరము ఎదుట చిందించి మన పాపములకు పరిహారం అయిపోయింది అని అనుకోవడం ఆది నుండి ఎంతవరకు జరుగుతున్న క్రియ. అయితే ఇక్కడ దేవుడు వివరణ ఇస్తున్నాడు. ఏంటి అని అంటే నరుని రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే. ఇక్కడ పశువులు, పక్షులు వాటిని కోస్తే
ఈ ఈ యొక్క శాపము తొలగిపోదు. ఏ వ్యక్తి అయితే నరుని రక్తమును చిందిస్తున్నాడో వాని రక్తము చిందింపబడినప్పుడు మాత్రమే దానికి పరిహారం ఉన్నది అంటున్నాడు. ఎవరి మాట చెప్తుంది? మనిషి కాదు, దేవుడే. కాబట్టి ఈ విషయాల్ని మనం గమనించవలసి ఉన్నాం. ఇంకొక మాట, ఆదికాండం 4వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు మనం చూస్తే, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద నీవు శపింపబడిన వాడవు. ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఎవడు వీడు అంటే, ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలకు జన్మించినటువంటి 2 కుమారులు. ఒకడు పెద్దవాడు కయీను అనేవాడు, చిన్నవాడు హేబెలు అనేటటువంటి వాడు. కయీను వ్యవసాయం చేసేవాడు, హేబెలు గొర్రెల మందను మేపేవాడు. వాళ్ళిద్దరూ ఒకసారి దేవునికి అర్పణలు తెచ్చారు. కయీను తన పంటలో పండినటువంటి ఆ ధాన్యాన్ని తెచ్చాడు. హేబెలు తన మందలన్నింటిలో బలమైనటువంటి ఏ లోపము లేనటువంటి ఒక పొట్టేలుని తెచ్చాడు. వీరిద్దరూ దేవునికి అర్పణ ఇచ్చారు. అయితే దేవుడు ఎవరి అర్పణ అంగీకరించాడు అంటే, చిన్నవాడు ఇచ్చినటువంటి రక్త బలి చేసినటువంటి ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటంటే, ఇక రాబోయే దినాలలో మానవ పాప పరిహారార్థమై మన నుంచి తన రక్తాన్ని చిందించేటటువంటి యేసు ప్రభువుకు ముంగుర్తుగా ఈ పొట్టేలు ఉన్నది. అందుకనే ఆ విషయాన్ని ముందుగానే దేవుడు మానవాళికి తెలియజేయడానికి ఆ రక్త బలిని అంగీకరించాడు. అయితే పెద్దవాడైనటువంటి కయీను తమ్ముని మీద పగబట్టాడు. దేవుడు నీ యొక్క అర్పణని అంగీకరించాడు, నా అర్పణను ఆయన అంగీకరించలేదు అని పగబట్టి ఒక దినాన వాళ్ళిద్దరూ పొలంలో పనిచేస్తూ ఉండగా చిన్నవాడిని పెద్దవాడు చంపేశాడు. ఆ విషయము చూసినటువంటి దేవుడు కయీనును అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు అతడంటున్నాడు, నా తమ్మునికి నేను కావలివాడనా అనేను. అంతటితో దేవుడు విడిచిపెట్టలా. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుతున్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయం ఎంతమందికి తెలుసండి?
ఎవని యొక్క రక్తము భూమి మీద ఒలికిందో ఆ రక్తమునకు స్వరం ఉన్నది. ఆ రక్తము యొక్క స్వరము దేవునికి మొరపెట్టింది. అయ్యా, ఇడిగో ఈ కయీను నన్ను భూమి మీద చిందించాడు. నేను భూమిలో ఇప్పుడు ఉన్నాను, ఇంకిపోయాను. అయినా ఈ విషయమై నీకు నేను మొరపెడుతున్నాను. నా పక్షాన న్యాయం జరిగించమని. ఎవరు ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నారు అని అంటే, భూమిలో ఇంకిపోయినటువంటి హేబెలు అనే వాని యొక్క రక్తము భూమిలో ఉన్నది. ఆ రక్తము దేవునికి మొరపెడుతూ ఉన్నది. ప్రియులారా, ఎంతమంది ఈ దినాన సులభంగా ఎక్కువ కష్టం లేకుండా ఒక వ్యక్తిని హత్య చేసి వచ్చినటువంటి లక్షలు లేక కోట్లు ధనాన్ని సంపాదించుకొని నీవు నీ కుటుంబము సుఖవంతముగా జీవించాలని ఆశించుచున్న సహోదరుడా, సహోదరి, నీకు ఈ సత్యం తెలుసా? నీ చేతిలో హతమైనటువంటి వ్యక్తి యొక్క రక్తమునకు జీవం ఉన్నది. ఆ రక్తము దేవునికి మొరపెడుతుంది అనే సత్యం నీకు తెలిసి ఉంటే ఈ పని చేయవు. తెలియకనే చేశావు. తెలియకనే చేసినటువంటి తెలియక చేసిన పాపమునకు క్షమాపణ ఉన్నది. కనుక నీవు దానిని గ్రహించి, ప్రభువా, నాకు తెలియక చేసినటువంటి ఈ పాపం విషయమై నన్ను క్షమించి నా మీదికి వచ్చేటటువంటి భయంకరమైనటువంటి శిక్షను నా మీదికి రాకుండా ఆపు ప్రభువా, సహాయం చేయి. నన్ను నరకానికి వెళ్ళనీయకుండా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొనమని నీవు ఈ విషయాన్ని గమనించి నీవున్న చోటనే వేదనాభరితమైనటువంటి నీ హృదయాన్ని ప్రభు ముందు కృమరించినట్లయితే ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఇది దేవుని వాక్య సత్యము. కనుక ప్రియులారా, ఒక మనుష్యుని ఏదో మారణాయుధాలు తీసుకొని చంపడమే కాదు హత్య అంటే. దేవుడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో దేవుడు అంటున్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుడు అంటే ఒక అర్థం ఏంటి అనంటే, ఒకే తల్లి కడుపులో నుండి వచ్చినటువంటి బిడ్డలు సహోదరులు అవుతారు. ఒకే తల్లి కడుపులో నుండి వచ్చినటువంటి వారు. అలా కాకుండా ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా యేసు ప్రభు రక్షకుడు అని నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వారు అందరూ సహోదరులే. హల్లెలూయా. నువ్వు ఏ దేశంలోనైనా ఉండు, ఏ స్థితిలోనైనా ఉండు, ఏ భాష అయినా మాట్లాడు, ఏ వృత్తి అయినా చేస్తూ ఉండు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచినాడని నమ్మి ఆయన చెప్పిన మాట ప్రకారము నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తముగా
క్రీస్తు ప్రభువుని రక్షకుడిని నమ్మినటువంటి సహోదరి సహోదరులు అందరూ కూడా ఎందరూ బాప్తిసం పొంది తమ పాపములను విడిచిపెట్టారో వారందరూ ప్రపంచములో ఏ భాగములో ఉన్నప్పటికీ అందరూ ఒకరికి ఒకరు సహోదరులే సహోదరులే. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఒక సత్యం ఏంటి అంటే, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ప్రియుడా, నీ తల్లి తోడబుట్టినటువంటి వానిని నీవు ద్వేషిస్తున్నావా? వాని మీద కక్ష, మరి భయంకరమైనటువంటి కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ నీలో కరుడు కట్టుకొని ఉన్నట్టయితే నీవు కూడా నరహంతకుడవే, నరహంతకురాలవే. కత్తి తీసుకొని ఒకడిని రక్తము చెందించిన వాడు ఎంతో, నీ సహోదరుని మీద భయంకరమైనటువంటి అసూయ, ద్వేషము, పగ, కలహము ఇవన్నీ నీ హృదయంలో గూడు కట్టుకొని ఉన్నట్టయితే నీవు కూడా నరహంతకుడివే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను కత్తి తీసుకొని ఎవరిని చంపలేదు కదా, గొడ్డలతో ఎవరిని చంపలేదు కదా, గడపాటుతో ఎవరిని చంపలేదు కదా అని అనుకుంటే దేవుడు నిన్ను అపరాధిగా ఎంచకపోడు. నీ హృదయంలో ఎవరి మీదనైనను ఈర్ష్య, కక్ష, భేదము, అసూయ, కలహము ఇవన్నీ నీ హృదయంలో ఉన్నట్టయితే నీవు కూడా నరహంతకుడివే, నరహంతకురాలవే. కాబట్టి ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం అంటుంది, నరుని రక్తము చిందించు అని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. ప్రియులరా, ఈ వాక్యమును మనం జాగ్రత్తగా చూసినప్పుడు మనము ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. ఏమంటున్నాడంటే, ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం అంటుంది, మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. మన ప్రాణం ఎక్కడుంది? రక్తములోనే ఉంది. ఒక మనిషి యొక్క ప్రాణము వాన్ని హత్య చేసినప్పుడు ఆ రక్తము భూమిలో ఇంకిపోయి అంతటితో ఆరిపోదు. దానికి స్వరం అన్నది, అది దేవునికి మొరపెడుతుంది. ఆ మొర దేవుడు వింటున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం మనతో చెప్పే మాట ఏంటంటే, మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును, నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. మనిషిని చంపినందుకు మనిషిని అడగటం బాగానే ఉంది. అయితే ఇంకా మనకు తెలియనటువంటి ఒక గొప్ప విషయం ఇక్కడ ఉన్నది. ఏంటి అనంటే, ఆ రక్తమును గూర్చి ప్రతి జంతువును లెక్క అడుగుతాను. క్రూర జంతువు, పులి కానీ, సింహం కానీ, ఏనుగు కానీ ఏదైనా సరే ఒక మనిషిని చంపకూడదు. కారణం ఏంటంటే, మనిషి దేవుని స్వరూపమందు సృజింపబడ్డాడు. ఏ జంతువుకు ఆ అదృష్టం లేదు. కానీ ఏ జంతువు అయితే నరుని హత్య చేస్తుందో, చంపేస్తుందో, ఆ జంతువుని కూడా నేను లెక్క అడుగుతాను. హల్లెలూయా! దేవునికి అలాంటి శక్తి ఉన్నది. జంతువుని ఎట్ట అడుగుతాడు, అది ఎట్ట జవాబు చెప్తుంది అని నీవు అనుకుంటున్నావేమో. భూమి ఆకాశమా ఆలకించమంటున్నాడు. భూమి ఆకాశాలే ఆయన మాటకు చెవి ఎగ్గుతున్నాయి.
ఈ సత్యం తెలిసి గ్రహించి ఈ పాపము నుండి విడుదల పొంది, ఒకవేళ నీవు పాపి అయితే, ఈ విషయంలో పాపి అయితే, ఇప్పుడైనా ఈ వాక్యం నీవు విని నీ హృదయము దేవుని వైపు త్రిప్పి, ప్రభువా నన్ను క్షమించు అని ఉన్న ఫలాన నీవు దేవుని క్షమాపణ అడిగినట్లయితే, అలాంటి కార్యం మరలా నీ జీవితంలో జరిగించకుండా ఉండగలిగినట్లయితే నరకం తప్పించుకుంటావు, నిత్యరాజ్యం నీది. అలాంటి కృప ఈ వర్తమానం వింటున్నటువంటి నా సహోదరులందరికీ దేవుడు అనుగ్రహించి, తన సహోదరుని ద్వేషించేవాడు, నువ్వు మనిషిని కత్తులు కటారులు తీసుకొని చంపపోయినా నీ తమ్ముడైనటువంటి లేక నీ సహోదరుడైనటువంటి వాని మీద కక్ష ఈర్ష్య పెంచుకున్నట్టయితే నువ్వు కూడా నరహంతకుడివే. ఆ విషయంలో క్షమించమని అడిగి మార్పు నుండి నిత్య జీవమును పొందవలసిందిగా, యుగ యుగాలు నీవు క్రీస్తుతో నీవు జీవించవలసిందిగా, దేవుని సేవకునిగా నీ సహోదరునిగా నేను నిన్ను ప్రేమించి ప్రభు చెంతకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాంటి ధన్యత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును క్రీస్తు తిరిగి వచ్చి పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.